హోటల్ స్టైల్ టమాటో బాత్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వతో అసలు ఇంకా హోటల్ స్టైల్ కంటే అన్ని ఎక్కువ వేసి మనం చేస్తున్నాను. ఇప్పుడైతే మనము ఆవాలు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతానే నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు, అలాగే 1 స్పూను మినప్పప్పు వేస్తున్నానండి. ఈ మోడీలాగా వేగిపోతానే ఇప్పుడు మనం కొద్దిగా పల్లీలు వేసుకుందామండి. పల్లీలు ఒక 3 to 4 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. ఎంతో టేస్ట్ ఉంటుందండి. మన ఎండు పల్లీలే తీసి నానబెట్టేసుకోవాలండి. పచ్చి పల్లీలు అంటూ వేయకూడదు. ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నానండి. కొంచెం పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా ఈ పల్లీలు వేగుతానే మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఎందుకంటే పల్లీలు కొంచెం టైం టేకింగ్ కదండి వేగనిక, అందుకని మనం ముందుగానే వేసుకోవాలి. పల్లీలు ఎంతో రుచికరమైన టమాటో బాత్ అండి, చాలా బాగుంటుంది. ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలాగ చేసుకొని తినచ్చండి. అన్నీ పడతాయండి ఇందులో, మనకి హెల్త్కి కూడా మంచిది. ఇలాగ మనకి పల్లీలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేపుతానే మనం ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం ఉప్మా కాబట్టి మనకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసినాను. అలాగే నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బొంబాయి రవ్వ తీసేసుకొని నెయ్యిలో వేంపి పక్కన పెట్టుకున్నానండి. నెయ్యి టేస్ట్ బాగుంటుంది. నెయ్యిలో వేపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నెయ్యిలో వేపి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ 1.5 గ్లాస్కి రవ్వకి 5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి క్వాంటిటీ. అవి కూడా ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసినానండి. అవి కూడా మరుగుతూ ఉన్నాయి. మనం ఈ వేగేలోపు మనకి నీళ్ళు కూడా వేగిపోతాయండి. ఇలాగా మనకి పల్లీలు కొద్దిగా వేగుతానే ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందామండి. తినని వాళ్ళు కూడా తప్పకుండా తింటారండి. ఇలాగా చేసి పెట్టండి ఉప్మానైతే. మనం ఆనియన్స్ కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్నాక నేను కొద్దిగా ఆలు కూడా వేస్తున్నానండి. ఇందులో సన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆలు. ఇప్పుడు ఆనియన్స్తో పాటు వేసుకుంటే మనకు ఆలు కూడా కుక్ అవుతుందండి. సో అందుకని ఆనియన్స్తో పాటు ఆలు కూడా ఒక చిన్న సైజు తీసుకున్నానండి. ఆలు వచ్చేసి, ఆనియన్స్ వచ్చి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆలు వచ్చి ఒక చిన్న సైజు ఆలు తీసుకున్నానండి. మన క్వాంటిటీని బట్టి మనం వెజిటేబుల్స్ తరిగి వేసుకోవచ్చండి. ఇలాగా కొద్దిగా ఇవి కొంచెం కలర్ మారుతానే ఇంకా అన్నీ వేసుకున్నామండి. హోటల్ స్టైల్ టమాటా బాత్ అంతకు మించి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కొద్దిగా కుక్ అయిపోయినాయండి. ఇంక ఇప్పుడు ఇంకా మిగతావన్నీ వేసేసుకుందాం మనము. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసినానండి. స్మెల్ బాగుంటుందండి. 3 వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, ఒక చిన్న సైజు క్యారెట్ అండి, పెద్దదైతే హాఫ్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం తురుము, కొద్దిగా ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. అలాగే కొంచెం క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బాగా వేపేసుకోవాలండి. పసుపు ఇప్పుడు వేసుకుందామండి. ముందుగా వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వండి. పసుపు కూడా మాడుతుంది, కలర్ మనకు తగ్గుతుంది. కొంచెం వెజిటేబుల్స్ కుక్ అయినాక పసుపు వేసుకుందాము. ఇవి కొద్దిగా కుక్ అయినాక పసుపు వేసుకొని అలాగే తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందామండి. కొద్దిగా 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఇవైతే కుక్ అయినాయండి. అలాగే ఒక 4 to 5 చిన్న సైజు టమాటోస్ అండి. మనకి పెద్దవైతే 2 పడతాయి. నేను చేసే క్వాంటిటీ వచ్చేసి 5 to 6 మెంబర్స్ తీసుకుంటారండి.
ఇలాగా మనకి వేసేసి టమాటో వేసాక కొద్దిగా ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఇంకా మనం కారం అంటూ వేయాల్సిన అవసరం లేదండి. మిర్చిని బాగా వేసుకున్నాము. కొందరు కారం వేసి కూడా వేసుకుంటారు, కానీ కారం వేయట్లేదు. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేను పల్లీలు ఎక్కువ వేసినానని జీడిపప్పు ఇంకా వేయలేదండి. ఇంకా పసుపు అయితే ఇంకొద్దిగా పడుతుంది. ఇది ఆర్గానిక్ పసుపు కాబట్టి కలర్ కొంచెం తక్కువ ఉంటుందండి. ఇంక ఇవన్నీ కొద్దిగా టమాటా కుక్ అయ్యేంతవరకు 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. ఇప్పుడైతే మగ్గిపోయినాయండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా. అలాగే ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా, ఇందులో పోసేయాలండి. ఈ ఉప్మాకి కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకి ఇది బాయిల్ అవ్వగానే ఇంకొంచెము రవ్వ వేసుకుందామండి. ఎంతో టేస్టీ టమాటో బాత్ రెడీ అవుతుంది. హోటల్ స్టైల్కి మించిన ఉప్మా అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నీళ్ళు తెల్లిపోతున్నాయండి. మనం కొద్దిగా రవ్వ వేసుకుంటా ఉప్మానైతే కలిపేద్దామండి. ఒకటేసారి అంతా వేయకుండా, ఆల్రెడీ వేగింది కాబట్టి మనకి ఉండలైతే కట్టవండి. అందుకే వేపుకోవాలి. ఎంత వేపుకుంటే మనకి అంత త్వరగా అయితే ఉండలు కట్టావండి. వెంటనే కలిపేసుకోవాలి, లేకుంటే ఉప్మా కదా మనకి. ఇలా వెంటనే కలిపేసుకొని కొంచెం ఉడికాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. అయిపోతుంది అంతే. మన టమాటో బాత్ రెడీ అయిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మనకి ఉండలు అయితే కట్టకూడదు, టేస్ట్ అయితే పోతుంది ఉప్మాకి. కొంచెం మూత పెట్టేస్తాం ఒక 2 మినిట్స్. ఉప్మా అయితే అయిపోయిందండి. మన హోటల్ స్టైల్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాము. ఇలాగ సేమ్ హోటల్లో లాగానే మనం చిన్న కప్లోకి తీసేసుకుంటే మనకి సేమ్ అలా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి పైన. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తుందండి. యాజ్ యూజువల్గా కొబ్బరి చట్నీ లాగా చేసుకున్నాను. మామూలుగా ఇలాగా ఉప్మా పెట్టి మీద కొబ్బరి చట్నీ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, కానీ నాకు అలా ఇష్టం లేదని నేను ఇలానే ట్రై చేస్తాను. మామూలుగా ఉప్మా పైన కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎంతో బాగుందండి. అసలు మనం హోటల్ స్టైల్ కంటే చాలా మించిందండి. అన్నీ వేస్తాం కదా మనం, పల్లీలు, క్యారెట్. మన హోటల్స్లో కూడా చెయ్యరు. దానికంటే మించిన ఉప్మా అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.